సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ని చూసి వణికిపోతున్నాయి ప్రతిపక్ష పార్టీలన్నీ. కాంగ్రెస్తో పాటు టీఎంసీ, డిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, ఈసీ ఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, అన్ని పార్టీలు, వామపక్షాలతో పాటు అన్ని పార్టీలు వణికిపోతున్నాయి. ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ని తొలగించాలని రాజ్యసభ సెక్రటరీకి నోటీసులు ఇచ్చారు. సంతకాలు చేసి 74 మంది సంతకాలు చేసి ఇచ్చారు. మామూలుగా అయితే రాజ్యసభలో ఈసీని తొలగించడానికి 50 మంది సంతకాలు సరిపోతాయి. మొదట కాంగ్రెస్, టీఎంసీ వీళ్ళిద్దరూ కలిసి జైరామ్ రమేష్తో కలిసి వీళ్ళు వెళ్ళి నోటీసులు సమర్పించారు. అందులో ఏమంటున్నారంటే సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు కేవలం నరేంద్ర మోదీకి, అమిత్ షాకి, బీజేపీకి సపోర్ట్గా ఉన్నారు. ఆయన గెలిపించడానికే వీళ్ళందరూ పనిచేస్తున్నారు. కాబట్టి వెంటనే ఇతన్ని తొలగించాలి అని ఆ నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా దీని గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈసారి దీన్ని విస్మరించడం అంత తేలికేమీ కాదు. 74 మంది సంతకాలు చేశారు కాబట్టి అంటున్నారు వీళ్ళు. సో అంటే బీజేపీ కనుక మళ్ళీ 4వ దఫా వచ్చిందనుకోండి, వీళ్ళ కోసాలు పూర్తిగా కదిలిపోతాయి. ఇన్ని రోజులు వీళ్ళు ఆడుతున్నటువంటి ఈ రాజకీయ క్రీనేర్ల గురించి అందరికీ తెలిసాయి కాబట్టి ఆ పూర్తిగా ఉన్నటువంటివి కూడా ఏలు ఇర్చిస్తే ఇక వీళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోద్దనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా చేస్తున్నారు. జ్ఞానేష్ కుమార్ని తీయడానికి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు. అయినా నష్టమేమీ లేదు. ఆయన్ని తీసేసినా ఇంకొకరు వస్తారు. ఈ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు వస్తే జ్ఞానేష్ కుమార్ గారు కాకపోతే ఇంకొక కుమార్ గారు. పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడని రవితేజ్ చెప్పినట్లుగా జ్ఞానేష్ కుమార్ గారు పోయారు అనుకోండి, మళ్ళీ దేశభక్తులు అంటే మన దేశానికి కావాల్సినటువంటి వాళ్ళే రావాలి. అలాంటి వాళ్ళే వస్తారు, అలాంటి వాళ్ళని నియమించుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి వీడియోలో చెప్తున్నానని మీరు చిరాకుపడకండి. ఖచ్చితంగా బీజేపీ ఏం చేసినా దేశం కోసమే చేస్తుంది, చెయ్యాలి కూడా. ఇప్పుడు మనకు ఆ పార్టీ తప్ప ఇంకొకటి లేదు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. బీజేపీని పాతాళానికి తొక్కేయాలని, అధికారానికి దూరం చేయాలని అందరూ కంకణం కట్టుకునేది కేవలం ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుందని కాదు, వాళ్ళ రాజకీయ జీవితం నాశనం అయిపోతుంది. ఆ తర్వాత మత రాజకీయాలు చేస్తారు చూడండి. హిందువులు అలా కళ్ళప్పగించి చూడాలి తప్ప ఏం పేర్లేదు. ఇది మాత్రం వాస్తవం.